అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. ఒకరోజు శివపార్వతులిద్దరూ కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉన్నారు. పార్వతీదేవి ఉన్నట్టుండి ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని శివుణ్ణి అడిగింది. శుద్ధసత్వమైన పురుషుని వల్లనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు సమాధానమిచ్చాడు. దాంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చూస్తుండగానే వాదన కాస్త ముదురుపా కనపడింది. అమ్మవారు ప్రకృతి గొప్పదనం ఏమిటో తెలియజేయాలనుకొని తన శక్తిని ఉపసంహరించి అంతర్ధానం అయ్యింది. దాంతో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలైపోయాయి. దాంతో కాశీపట్టణంలో తానే గరిటె పట్టుకొని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని ఆనంద స్వరూపుడు శివుడు భిక్షపాత్ర తీసుకొని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతి నుండి అన్నం స్వీకరించాడు. సాక్షాత్తు తన పతిదేవుడే తన వద్దకు భిక్షపాత్ర పట్టుకొని రావడం చూసిన అమ్మ తనదే పై చేయి అని ముందు సంతోషించినప్పటికీ తర్వాత భర్తనే భిక్షకుడిగా చూసినందుకు బాధపడుతుంది. దాంతో పరమేశ్వరుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి పురుషులు ఇద్దరూ అన్నిటా సమానమని చాటి చెప్పి పార్వతీదేవి చేయి పట్టుకొని మరలా కైలాసానికి వెళ్ళిపోయాడు. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తిహీనుడు అంటారు కానీ శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం, లేకపోతే శవం. కాబట్టి రెండు సమపాలలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఒకరు ఆడిన నాటకం ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.